పాలమూరు నిరుపేదలకు గూడునిచ్చి ఆదుకోవాలన్న ఉద్దేశంతో 2007లో బండిమీదపల్లిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప నేడు కూలడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడ పిల్లర్లు కుంగిపోయి పైపెచ్చులు ఊడి పడుతున్నాయి. 385 కుటుంబాలు రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ఏదో ఒక విధంగా సర్దుకుపోతూ ఇన్నాళ్లు నివాసముంటున్నారు. ప్రభుత్వాలు మారాయే తప్ప రాజీవ్ గృహకల్ప వైపు కన్నెత్తి చూసిన నాదుడే లేడు. ఎలాంటి మరమ్మతుకు నోచుకోకపోవడంతో భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. స్థానికంగా ఉంటున్న నిరుపేదలు పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. మంగళవారం గృహకల్పలోని 3వ అంతస్తు కుప్పకూలడంతో ప్రజలు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇదే సమాచారాన్ని డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్కు తెలియజేయడంతో ఆయన హుటాహుటిన రాజీవ్ గృహకల్పకు చేరుకొని పరిస్థితిని జిల్లా కలెక్టర్కు వివరించారు. శిథిలమైన రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయం స్థానంలో ఆధునిక టెక్నాలజీతో కొత్త వాటిని పటిష్టంగా నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉందని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. నేను కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్న డివిజన్ ఇది. ఎలక్షన్లో ఉన్నప్పుడే ఎలక్షన్ కన్నా బిఫోరే దీనిని చూసి చాలా సార్లు గృహకల్పకు రావడం జరిగింది. గృహకల్ప వీళ్ళతో నాకు ఎప్పటి నుంచో ఒక అనుబంధం ఉంది. చాలాసార్లు చెప్పిన నేను నాకు ఆల్రెడీ ఇది ప్రమాదం జరిగేటట్లుగా ఉంది, ఇవన్నీ కూడా కుషించుకుపోయినాయి, కంపల్సరీ ఇదేదో రోజు పడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. కలెక్టర్ మేడం గారి దృష్టికి ఇంతకుముందే నేను తీసుకెళ్లిన. రేపు మార్నింగ్ వీలైతే అధికారులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తారు. ఇది ఇమ్మీడియట్గా వీటన్నిటిని కూడా డిస్మెంటల్ చేసి కొత్త బ్లాక్స్ మంచి టెక్నాలజీతో కట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇది రాజీవ్ గృహకల్ప అనే స్కీమ్ 2007లో ఇవి కట్టడం జరిగింది. కానీ నాణ్యత లేకుండా ఎవరో మధ్యవర్తులు దళారులు దీనిని కట్టడం వల్ల తొందరగా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మెయింటెనెన్స్ కూడా లేదు. గత 10 సంవత్సరాల ప్రభుత్వం, ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, రోడ్ల మీద ఎన్నో రకాల డెవలప్మెంట్ చేసినామని చెప్పుకునే ప్రభుత్వం ఈ పేదల జీవితాలతో ఆడుకున్నది. ఈ 10 సంవత్సరాల్లో కోట్ల రూపాయల నిధులు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పేదల పక్షాన ఉండకుండా ఆ నిధులతోనే వీళ్ళని కట్టేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా శాల్వలు దండలు వేసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిపోయినారు. కానీ శిథిలావతకు చేసుకున్న ఈ బిల్డింగ్లలో మీరు ఉండలేరు, ఇవి కూలిపోయే దశకుండా కట్టిస్తాం అనేటిది వాళ్ళకి ఆలోచన కూడా రాలేదు. ఎలక్షన్లతో రాజకీయాలతో సంబంధం లేకుండా చూసిన వెంబడే మీరు ఇట్లా ఎట్లా ఉంటున్నారు, దీనిలో మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు, ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి చాలాసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్లనే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా దీనికి ఒక ప్రపోజల్ పంపించాడు. ఆ మాట కూడా మా వాళ్ళకి చెప్పిన. రేపు కలెక్టర్ గారితో దీని మీద మాట్లాడి హౌసింగ్ వాళ్ళతో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలని చెప్పి కోరిక బలంగా ఉంది. వీళ్ళందరి క్షేమం నాకు ముఖ్యం. ఇమ్మీడియట్గా మీ అందరూ సేఫ్గా ఎక్కడో ఒక దగ్గర ఉండేటట్లుగా మీకు మీరు ఉండేటట్లుగా ఇక్కడ ఉన్నోళ్ళందరికీ మళ్ళీ ఇండ్లు వచ్చేటట్లుగా 100% మీకు ఇండ్లు వచ్చే వరకు మీ బిడ్డనే అనుకోండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. మీరు ఎక్కడ కూడా అనుమానపడదు. ఇక్కడ దళారీ వ్యవస్థ లేదు, రూపాయి తినేటోళ్ళ నాయకులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పేదోళ్ళందరికీ ఇక్కడ ఉన్నోళ్ళందరికీ మా తల్లులకు ఇల్లు రావాలనే కోరిక నాకు బలంగా ఉంది. ఆ భగవంతుని ఆశీర్వాదం నాకు ఉంటుంది. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గారు, మీన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న అధికారులు సహకరిస్తారు. మీ అందరికీ కొత్త ఇండ్లు వస్తాయన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని సేఫ్గా ఉంచాలి, ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా చూడాలి. ఈ వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా మీరు అందరూ సేఫ్గా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.